పోటీలో ఇది వ్యవసాయం నౌకృతి సన్నకారు రైతులు. సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు పెట్టిస్తారు. ప్రజల స్పందన ఈ విధంగా ఇప్పుడు మొట్టమొదట కాబట్టి గవర్నమెంట్ గురించి కొద్దిగా జనాలు కూడా ఆలోచిస్తున్నారు. గత ప్రభుత్వంలో చేసిన కొన్ని అన్నీ ఏది దాపరికం లేకుండా చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు మన హక్కు మనం తీసుకొచ్చిన విధానం మనకి ఇస్తున్నటువంటి ఈ బెనిఫిట్స్ అప్పుడు ఎట్లా ఏ విధంగా వచ్చినాయి, మనం అప్పు చేసి తీసుకొచ్చినాం, ఈరోజు వడ్డీ పడుతున్నాం. మరి మన ఆర్థిక పరిస్థితి బాగలేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. కాబట్టి ఈ యొక్క ఎన్ని సాల్వ్ చేయాలంటే 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే కొంత టైం అవుతుంది, అంటే కనీసం ఒక 6 నెలలు పడుతుంది. మరి ఈరోజు వెంబటే కావాలంటే కాదు కదా. ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు వాగ్దానాలు చేసినారు. ఏది దళితం 3 ఎకరాలని, తర్వాత దళితులకు 10 లక్షల ఆర్థిక సాయం అని, బీసీ అని అన్నీ చేసినారు. కానీ ఇక్కడ గ్రామంలో 1, 2 తప్ప ఎక్కడ ఇచ్చినది లేదు. 5 లక్షల గ్యారెంటీ ఇల్లు అన్నారు, ఎక్కడ ఏ ఊళ్ళో ఇచ్చిన పాపాలు లేదు. వాళ్ళు ఇచ్చినవి కూడా చాలా ఆగిపోయినాయి కదా. కేవలం రైతు బంధు, రైతు బీమా, ముసలోళ్ళ పెన్షన్ వాటి వరకే ప్రాధాన్యత తప్ప మిగతా అయితే కన్నీ ఇచ్చినట్టు అన్ని కుట్టుబడింది. ఈ రోజు చెప్పే పరిస్థితి ఏంటంటే వాస్తవికంగా కొన్ని చేసినారు. ఇప్పుడు వాస్తవికంగా మహిళలకు ఉచిత 6 గ్యారెంటీలు అదొక స్కీమే కదా. తర్వాత విద్యుత్ ఇది 2వ అయిపోయింది. ఇప్పుడు కొన్ని దీపం పథకం అది మొన్న అమలు చేసింది. ఇప్పుడు వచ్చినటువంటి 110, 120 రోజుల్లో 3 ఆల్రెడీ చేసినాడు, ఇంకా 3 కదా. ఇప్పుడు రైతు బంధు వేస్తూనే ఉన్నాడు. అంటే 10,000 ఎట్టాడు, 5,000. అంటే దీని మొత్తం ఒకటి పంట పొలాలు ఇంతకుముందు ఉన్నటువంటి ఉన్న పొలాలు ఉన్నా లేదా, సేద్యం ఉందా లేదా అని చూడకుండా ఇచ్చిన డబ్బులు. ఇప్పుడు సేద్యం చేసే వారికి రైతుకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో 15,000 రూపాయలు కూడా అదొక క్లారిఫై చేసి ఇవ్వాలనే ఉద్దేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ అసలు టైంలో ఆయన తప్పటానికి వీలేదు కదా. వాస్తవంగా అయితే తప్పు పట్టాల్సిన పని లేదు. రేవంత్ రెడ్డి వల్ల జనాలలో ఏమవుతుందంటే వాస్తవంగా రేవంత్ రెడ్డి కరెక్ట్ చెప్తున్నాడు, మనకు ఏదైనా ఉంటే ఉద్దేశం చెప్తున్నాడు, మనకు ఆడ తప్పు కనపడుతున్నది. ఇవాళ ప్రతిదీ టీఆర్ఎస్ చేసి చెప్తున్నాడు కాబట్టి జనాల వ్యతిరేకత లేదని నా అభిప్రాయం. అలాగే సార్, కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ప్రజాపాలన పెట్టారు సార్, దానిపైన ప్రజల స్పందన ఈ విధంగా. ఇప్పుడు ప్రజల పాలన పెట్టింది కాబట్టి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడ కూడా ముఖ్యమంత్రి తప్పు చేసినట్టు అనిపిస్తుంది. జనాలలో కూడా పోకుండా ఏమైనా తిరుగుబాటు వచ్చాయి. ఇవాళ వాళ్ళు ప్రతిపక్షాలు చెప్పే మాటలు ఇవాళ బీజేపీ పార్టీ కూడా దాన్ని కొంచెం సమర్థిస్తున్నారు కదా. ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలే అంటున్నారు, అరే కనీసం ఒక 100 రోజులు కాలేదు, వీళ్ళు ఇవాళ విమర్శించడం, కనీసం కొత్త గవర్నమెంట్ వాళ్ళన్నీ చూసుకోవాలి కానీ ఇవాళ రఘునందరావు అంటున్నారు. మరి వాళ్ళు చూసుకుంటలేరు. ఇప్పుడు కాంగ్రెస్ అయితే కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు. మరి అలాంటప్పుడు మరి జనాల స్పందన వ్యతిరేకత ఎట్లా వస్తుంది? రేవంత్ రెడ్డి మీద మంచి అభిప్రాయం ఉంది జనాలు. సార్, ఫ్రీ బస్సు మహిళలు ఏ విధంగా స్పందన? ఫ్రీ బస్సులో ఇవాళ మహిళలు మనకు ఆధార్ కార్డు ఉంటే చాలు, ఎక్కడికైనా పోరాగలుగుతున్నాం. ఛార్జీలు లేవు కదా. ఇవాళ పురుషుల కన్నా మహిళలు ఎక్కువ పోతున్నాం బస్సు ప్రయాణాలు. ఎందుకంటే ఇలా పురుషులు పోయి సమానం తీసుకొచ్చేది ఇవాళ మేము పోయి తీసుకొస్తున్నాం అనే స్థితిలోకి వచ్చారు. అవునా? అట్లాగనే సార్, ఇప్పుడు మన రాహుల్ గాంధీ చూడయాత్ర పెట్టినప్పుడు ప్రజల్లో కానీ యువకుల వాళ్ళు ఎలాంటి ఉత్సాహం వచ్చింది సార్? ఇప్పుడు దేశ నాయకుడు ఇప్పుడు ఆయన పాదయాత్ర చేస్తుంటే ఇప్పుడు ఐక్యత కోసం చేస్తున్నటువంటి భారతదేశాన్ని ప్రతి ఒక్కరు గౌరవిస్తారు కదా. ఇప్పుడు జోడయాత్ర అంటే దాని విధానం ఏంది, మనంతా సమానం, అందరం కలిసిమెలిసి ఉండాలి, దేశం విచ్ఛిన్నంగా ఉందనే ఉద్దేశంతో ఆయన పాదయాత్ర చేశారు. దానికన్నా జన స్పందన ఉంది, యువకులు తోడేరు. ఆయన ఉత్సాహంగా ఒక 50 సంవత్సరాల వ్యక్తి అలా ఇలాంటివి కూడా ఆయన అడిగారు వేసే కదా. ఆయన ఉత్సాహంగా తిరుగుతున్నట్టు అందరూ సంతోషం. అలాగే సార్, ముందుకు కాంగ్రెస్ పార్టీలో ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి, టీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్లు మీ గ్రామానికి ఏంటి? మేము ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఊరు లీస్ట్ వచ్చేది ₹1,00,000. అయితే వాళ్ళు ఏం చేసేది,
కట్టుకునేవాళ్ళు కట్టుకుంటా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా గవర్నమెంట్ ఇల్లు ఇచ్చేది. వాళ్ళు వదిలేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు కట్టనోడు లిస్టు వచ్చేది, వాడు కట్టినప్పుడు వదులుకునేది. మరి ఇల్లు వచ్చిందన్న సంతోషం అనుకునేది. ఈరోజు ఆ ఇల్లు లేవు కదా. అట్లాగే సార్, ఇప్పుడు రైతు బంధు బంధు అని చెప్పేసి రైతులు చాలా ఆందోళన చేస్తున్నారు, ప్లస్ పొలాలు ఎండిపోతున్నాయి. ఇది అసలు ఎక్కడ జరగడం జరిగింది సార్? ఇది గతంలో వర్షాలు లేవు, అది పోయిన వానాకాలం కూడా వర్షాలు లేవు, డ్యామ్లలో వాటర్ లేదు. ఆ విషయం అందరికీ తెలుసు. కాకుంటే వానాకాలం పంటలతో వర్షాలు వస్తున్నాయి కాబట్టి అంతో ఎంతో గ్రౌండ్ వాటర్ ఉన్నాయి, అన్ని పొలాలు ఎండిపోకుంటున్నాయి. అసలు ఇప్పుడు రైతాంగం ఆలోచించాల్సింది ఏంటంటే, మన గ్రౌండ్ వాటర్ ఇప్పుడు భూములతోటే పండించుకోవడం విధానం. పైన మోస్తంగా ప్రాజెక్టులో వాటర్ ఇవ్వాల్సిన సంగతి జనాలకు తెలుసు. ఎందుకంటే మనకు ఒక శ్రీశైలం డ్యామే 480 వచ్చి 580 వచ్చింది తప్ప మన సాగుకు వాటర్ రాలేదు గత వానాకాలంలో. అలాంటప్పుడు మన రైతులకు తెలుసు కదా వాటి ముందు లేని సంగతి, తాగునింటే సరిపోవట్లేదు. అలాంటప్పుడు మనం పెట్టుకున్న విధానం మనం బాధించుకోవాలని ఉద్దేశంతో పెట్టుకున్నాం, కానీ అది ఏమైంది, ఎండలు ఎక్కువైనాయి, కొన్ని ఆరిపోతున్నాయి. దాంట్లో రైతు కూడా దానికి పెద్ద వ్యతిరేకత లేదు. ఎందుకంటే గవర్నమెంట్ నమ్మేయలేదు కదా, మేము వాటర్ ఇస్తున్నాం పెట్టుకోలేదు చెప్పలేదు కదా. అలాంటి గవర్నమెంట్ ఏమంటాం, ఇలా ఇళ్ళలో నీళ్ళు లేవు. కానీ సార్, ప్రజాపాలనలో దేని మీద ఎక్కువ దరఖాస్తులు తెలుసు? మెయిన్గా ఇళ్ళకు, తర్వాత రేషన్ కార్డు, మరి పెన్షన్లకు, గతంలో వదిలిపెట్టిన అన్నిటికీ వాళ్ళందరూ దరఖాస్తు చేస్తున్నారు. ఇవన్నీ అమలు చేస్తారు గవర్నమెంట్ అంటారు. అవును సార్, బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు తేడా ఏంటి సార్? ఇప్పుడు బీఆర్ఎస్లో కొంత అభివృద్ధి చెందిన బట్టి వాస్తవం. కాకుండా ఏంటంటే కొన్ని ఎక్కువ హామీలు ఇచ్చి, కేసీఆర్ ఇచ్చేదానికన్నా ఎక్కువ హామీలు ఇచ్చి జనాలను వ్యతిరేకించుకున్న బట్టి వాస్తవం. అదే కాంగ్రెస్కు అనుకూలమైంది. అవును సార్, ఈ గ్రామానికి దళిత బంధువు కానీ బీసీ బంధువు కానీ ఎంతమందికి వచ్చింది సార్? మా గ్రామ పంచాయతీ దగ్గర చూసుకుంటే దళిత బంధు రాలేదండి. ఒక 3 మటుకు బీసీ వచ్చినది. వాళ్ళు ఎమ్మెల్యే ఇస్తాం, అప్పుడప్పుడు ఎమ్మెల్యే ఇస్తాం కాబట్టి ఆ 3 వ్యక్తులు కార్యకర్తలు పెట్టుకున్నాం. రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో ఈ గ్రామస్తులకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? ఇప్పుడు మా గ్రామ పంచాయతీ పరిధిలో ఈ జరగబోయే లోక్సభ ఎన్నికల్లో గత ప్రభుత్వం ఏర్పడి కొత్త రోజులు కాబట్టి మళ్ళీ అదే పార్టీకి మళ్ళీ జనాలు కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికీ ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు, అనుకూలంగా ఉందని మా భావన. రానున్న సర్పంచ్ ఎలక్షన్లో పార్టీ అధికారులు మీరు సర్పంచ్గా అవకాశం ఇస్తే మీరు సర్పంచ్ చేస్తారు. ఇప్పుడు గతంలో నేను సర్పంచ్గా పోటీ చేసినాం, మేము 8 ఓట్లతో ఓడిపోయినాం. అది మాకున్నటువంటి సమాచారం వరకు మా పార్టీలో మేమందరం కలిసి పని చేయక ఓడిపోయినాం తీరని. ఇలాంటిది ఇప్పుడు లేదు. మాకేమంటే పార్టీ, మా సర్పంచ్ ఉంటే, మా ఎంపీటీసీలు ఉంటే గ్రామానికి మేము బాగా అభివృద్ధి చేసుకోగలము. మేము చేసే తప్పిన వల్లనే మా పోయినాయి. ఈసారి అసలు జరగకుండా ఉండాలనేది మా కోరిక.